సంబరాలు కూడా అంటే గతంలో కేసీఆర్ నియంతృత్వ పరిపాలననే గద్దదించి ఫామ్ హౌస్ కి పరిమితం చేసి తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పునరుద్ధరణ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంటే ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అయింది. ఇవాళ చూసాం గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఎక్కడి నుంచి నడిచిందో, గడీల నుంచి ఫామ్ హౌస్ల నుంచి మంత్రులకు ప్రజలకు చివరకు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకుండా నియంతృత్వంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కేసీఆర్ 10 ఏళ్ల పాలన. ఇవాళ అదే విధంగా ఆనాడు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి 10 ఏళ్లుగా నీళ్ల పేరు మీద జరిగినటువంటి దోపిడీ, కాళేశ్వరంలో అవినీతి, వాళ్ళని చెప్పమంటే ఒక్కొక్కటిగా ఎన్ని 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అవినీతి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లింకర్ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరంలో అవినీతి, చివరకు ఫార్ములా E1 రేసులో జరిగినటువంటి అవినీతి. ఇవాళ ఇవన్నీ ఒకవైపు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆనాడు యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము ఏదైతే హామీ ఇచ్చామో, ప్రభుత్వం ఏర్పడి 48 గంటలు దాట ముందుకే మేమిచ్చినటువంటి హామీలు అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవాళ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి వాళ్ళు ఎన్నడూ ప్రభుత్వ బస్సులలో తిరగరు కదా. కేసీఆర్ ఫ్యామిలీ నుంచో, కవితనో, కేటీఆర్ భార్యగానో ప్రభుత్వ బస్సులలో ప్రయాణం చేస్తే తెలంగాణలో మహిళలు ఎంతగా ఆనందపడుతుర్రో, వాళ్ళ యొక్క ఆర్థిక స్వాలంబన చేయూత ఎంత పెరిగిందో ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు అర్థమవుతుంది. ఒకసారి కవితని ఆర్టీసీ బస్సులలో తిరగమనండి, అప్పుడు వాళ్లకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది. ఇవాళ అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు ఇవాళ వైద్యం అందుబాటులో గతంలో 10 ఏళ్లలో అందుబాటులో లేకుండా పోయింది. ఇవాళ దాన్ని 10 లక్షల వరకు పెంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ మహిళలకు ఉచితంగా ఇవాళ అందరికీ కూడా మహిళలకు ప్రత్యేకించి గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్. ఇవాళ మన అందరు తెలుసు, మహిళలు ఒంటిళ్ళకి వెళ్తే ఇవాళ అక్కడ పోయిన తర్వాత ఏదైనా వండుకోవాలంటే ఎంతగా బాధ ఉండేదో. ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలనలో గ్యాస్ ఏ విధంగా ధరలు పెరిగినాయో ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం 500 రూపాయలకే ఇవాళ గ్యాస్ అందిస్తుంది. అదే విధంగా 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్తు. ఇవాళ అందరికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బన్న వర్గాలకు 200 రూపాయల వరకు ఉచిత విద్యుత్తు. ఇవాళ మొన్ననే ఇంద్రమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మొన్ననే శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ప్రత్యేకించి రైతులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో 18,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అదే విధంగా మేము ఏదైతే హామీ ఇచ్చామో దానికి అనుగుణంగానే ఇవాళ సన్న ఓట్లకు అదే 500 రూపాయల బోనస్ అన్నం ఇవాళ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు 10 ఏళ్లలో ఈ రైతులకు ఏం చేసిరు? ఇదే బీజేపీ తెచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఖమ్మంలో రైతులకు బేడీ లేచినటువంటి చరిత్ర మీది. ఇవాళ మీ పాలనకు మా పాలనకు ఇవాళ రైతులే చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అదే విధంగా ఇంకొకటి ఉద్యోగాలు. ఆనాడు ఉద్యోగాలు వస్తాయన్నారు, ఉద్యోగాలు ఎక్కడ ఎవరికి వచ్చినాయండి? 10 ఏళ్లలో కనీసం ఒక్క నోటిఫికేషన్, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వేయలే, ఒక్క జిఎల్ నోటిఫికేషన్ వేయలే, ఒక్క డిఎల్ వేయలే. ఆనాడు యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేకించి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడితే 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ వేసిరా అండి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రిక్రూట్మెంట్ వేయలే. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం మొన్ననే 55,000 ఉద్యోగాల భర్తీ చేయడం జరిగింది. అందులో ప్రత్యేకించి విద్యకు ఇవాళ బడ్జెట్ పెంచడం జరిగింది. మీరిచ్చిన దానికంటే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం విద్యకు బడ్జెట్ పెంచడం జరిగింది. ఇవాళ ప్రత్యేకించి స్కూల్ ఎడ్యుకేషన్, మీరు గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా నిర్వీర్యం చేసిర్రు. దాదాపు ఎడ్యుకేషన్ ఒక 20 సంవత్సరాలు మీ పరిపాలనలో వెనకకు పోయింది. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ మళ్ళా కూడా మీరు దాదాపు 5,000 పైగా స్కూళ్ళని, ప్రాథమిక పాఠశాలను మీరు మూసివేయడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈనాటి యువతే రేపు తెలంగాణ భవిష్యత్తు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని నేను ఒక్క నిమిషం నేను చెప్పని ఇవాళ వాళ్ళని ఆదుకోవాలని ఇవాళ వాళ్లకు ఉద్యోగాల భర్తీ చేయడం జరుగుతుంది. అదే విధంగా టీచర్ల ప్రమోషన్లు 10 ఏళ్లలో మీరు ఏనాడు కూడా ప్రమోషన్లను బట్టి
పట్టించుకోలే. ఇవాళ ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంటిగ్రేటర్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా డైట్ చార్జెస్ 6 గ్యారంటీల్లో ఎన్ని అమలైనాయి? నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు దిస్ ఆల్. 6 గ్యారంటీలు స్పెసిఫిక్ గా చెప్పండి ఒకసారి. అన్ని అదే అండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇవాళ ఉచిత విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు 10 ఏళ్లలో ₹1 పెంచినా అండి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం మేము పెంచినాం. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మేము ఇచ్చిన గ్యారంటీలన్నిటి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మీకు చేతనైతే మీ 10 ఏళ్లలో మీరు చేసినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, రైతులకు మీరేం చేసిరు, ఇవాళ ఉద్యోగులకు మీరేం చేసిరు చర్చించడానికి దమ్ముందా? ఇవాళ ఇదే విద్యార్థులకు పోదాం. యువతకి ఇవాళ మేము మొన్ననే గ్రూప్ 1 సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాం. గ్రూప్ 2 ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ లో ఉంది. గ్రూప్ 3 మొన్ననే కంప్లీట్ చేశాం. గ్రూప్ 4 ఆల్రెడీ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా లీకేజీలు ప్యాకేజీలుగా మీ 10 ఏళ్ల పాలన ఉంది. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. మీరు ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి గనులు కదా, మీరు మాట్లాడడానికి ఎక్కడండి? నేను ఏమంటున్నట్టు ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అయింది. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకుంటారు. సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది. 18 గంటల పైగా ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా 1 ఇయర్ సందర్భంగా ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజాపాలన స్వాగతిస్తున్నారు, సంబరాలు చేసుకుంటారు. మీ 10 ఏళ్ల పాలనకు మా 11 నెలల సంవత్సరానికి పాలనకు చర్చ పెడతాం. మీరేం చేసారు ప్రజలకు, మేమేం చేసినో చెప్తాం. అంతే తప్ప దయచేసి విచ ప్రచారాలు మానండి. మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతుండు కేసీఆర్, కేటీఆర్. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి చేతనైతే నేను సూటిగా ప్రశ్నిస్తాండి. ఈ సంవత్సర కాలంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి ఇప్పుడు జరుగుతుంది చర్చనే. ఇంత ఎక్కువ మాట్లాడద్దు, సైకలాజికల్ డిజార్డర్ మాట్లాడద్దు. లేచి మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉన్న మాటలు. ఏదైనా మాట్లాడుతూ పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఈ వేదిక వచ్చింది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు.